ఈ దినంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్నటి దినమున భస్మ బుధవారం అని ప్రారంభించబడి 40 దినములు లెంట్ కాలం ప్రారంభిస్తూ ఉన్నారు. 40 దినములు లెంట్ కాలం అని ప్రపంచవ్యాప్తంగా ఉపవాస ప్రార్థనల్లో గడుపుతూ దేవుని గూర్చి ఆయన సిలువలో చేసిన త్యాగంను గూర్చి ధ్యానిస్తూ దుఃఖపడుతున్నటువంటి దినాలు అంటూ ప్రారంభించి ఉన్నారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, మీరు నా నిమిత్తము ఏడవకుడి అని దేవుడు చాలా స్పష్టంగా వాక్యములో ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆయన సిలువ ఎత్తుకొని నడుస్తున్న సమయంలో చెప్తున్నాడు. ఆయన సిలువను మరణించి తిరిగి లేచిన తరువాత ఈ మాట చెప్పలేదు, కానీ సిలువ మోస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అనేక మంది ఆయనను వెంబడిస్తూ దుఃఖిస్తున్నారట. అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించి కన్నీరు గారుస్తున్నారు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు, మీరు నా కొరకు దుఃఖపడద్దండి. మీరు దుఃఖపడాలంటే ఒకరి కోసం మీరు దుఃఖపడాలి. దేనికోసము? మీకోసము, మీ పిల్లల కోసం మీరు దుఃఖపడాలి. మీకోసము, మీ పిల్లల కోసం దుఃఖపడండి. ఎందుకంటే యేసు ప్రభు కొరకు మనం దుఃఖపడ్డాము. అయ్యా, నువ్వు సిలువ మీదకు వెళ్ళొద్దనో, లేకపోతే ఎందుకు ఈ శ్రమ నీకని మనం దుఃఖపడితే ప్రపంచానికి రక్షణ, విమోచన దొరికేది కాదు. అందుకే మీరు దుఃఖపడినా దుఃఖపడకపోయినా నా సిలువ కార్యం నేను నెరవేర్చాల్సిందే. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత సమస్త మానవాళి రక్షణార్థం నేను సిలువను భరించాలి. మీరు ఏం చేయాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు దుఃఖపడండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్నటి దినమున నాకు ఒక సహోదరి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయాలని అడిగింది. నేను ఆమెను అడుగుతున్నాను, అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంట అంటే, లెంట్ దినాలు వచ్చినాయి కదా పాస్టర్ గారు, నేను ఈరోజు నుంచి ఉపవాసం ఉండబోతున్నాను. దేవుడు నా కొరకు సిలువ మీద ఆ మాత్రం కష్టపడితే ఆయన కోసం నేను ఈ మాత్రం కష్టపడలేనా అనింది. నేను ఆమెతో చెప్తున్నాను, అమ్మ, దేవుని కోసం కష్టపడేంత గొప్పవాళ్ళం మనం కాదు. దేవుడు కష్టపడడానికి వచ్చాడు. ఆయన కనుక సిలువ మరణాన్ని పొందుకోకపోతే నీకు నాకు విమోచన లేదు. ఆయన కష్టపడితే కనీసం నేను ఈ మాత్రం కష్టపడలేనా అంటూ మనం 40 దినాలు ఆయన కోసం కష్టపడినట్లు ఉపవాసం ఉన్నందువల్ల మనకి ఎటువంటి మేలు దొరకదు, ఎటువంటి విడుదల మనం పొందుకోలేము. మనము దేనికోసము దుఃఖపడాలి? దేవుడు చెప్తున్నాడు, నా కోసం మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. మీకోసం దుఃఖపడండి, మీ పిల్లల కోసం దుఃఖపడండి. మన కోసం, మన పిల్లల కోసం ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలంటే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేయును అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి మనకు కలగాలంట.
దైవ చిత్తానుసారమైన దుఃఖం. దీని గురించి దేవుడు చెప్తున్నాడు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖం ఏంటి? ఎందుకు దైవ చిత్తానుసారమైన దుఃఖము అని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడంటే, నిన్ను రక్షణలోకి నడిపించి నీకు మారు మనసును కలగచేయగలిగింది దైవ చిత్తానుసారమైన దుఃఖం. హల్లెలూయా. మరి మనందరం కూడా ఒక కాలంలో పాపంలో మునిగి ఉంటాం, కానీ మనకు ఆ రక్షణ మారు మనసు అనుభవం పొందుకున్న వ్యక్తిని కనుక ప్రతి ఒక్కరిని కదిలించినట్లయితే, యేసు ప్రభు మన జీవితమును తాకిన దినమున ఆ రక్షణార్థమైన మారు మనస్సుతో కూడిన దుఃఖం అనేది మనలో ఏర్పడుతుంది. అయ్యో, నేను ఎంత ఘోర పాపిగా ఉన్నాను, ఎంత అవమానకరమైన జీవితాన్ని జీవించాను, మరి దేవునికి విరోధంగా నేను ఎంత పాపం చేశాను, మరి నేను పరిశుద్ధంగా జీవించడం లేదే, మరి ఈ పరిశుద్ధమైన దేవుని యొద్దకు నేను ఎలా రాగలను? దేవా, నన్ను రక్షించు, నాకు మారు మనసు ఇవ్వు, నా జీవితాన్ని మార్చు అని చేసే కన్నీటి ప్రార్థనే దైవ చిత్తానుసారమైన దుఃఖం. మరి మన కుటుంబంలో ఎంతమంది ఇటువంటి రక్షణార్థమైన మారు మనసు పొందుకొని ఉన్నారు? రక్షణార్థమైన మారు మనస్సు అనుభవం లేకుండా లెంటి దినాలు పాటించడం వలన దేవుని కోసము మనము ఇంకా పాపంలోనే ఉంటూ మనం ఉపవాసంలో ఉండడం వల్ల అది ఎవరికి మేలు? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా నిమిత్తం మీరు దుఃఖపడాల్సిన అవసరము లేదు. మీరు మీ నిమిత్తము, మీ రక్షణ నిమిత్తం, మీ మారు మనసు నిమిత్తం, మీరు కుటుంబ సభ్యులందరూ కూడా మారు మనసు పొంది ఇంకా రక్షణ పొందని వారి నిమిత్తము దుఃఖపడండి. వారి నిమిత్తం కన్నీరు గార్చండి. వారి నిమిత్తం ఉపవాసం ఉండండి. వారి నిమిత్తము నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు. అది ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ఈ దినాల్లో అనేక మంది ఒక ఆచారబద్ధమైన లెంటుని ఆచరిస్తున్నారు. ఆచారబద్ధమైన లెంట్. మరి ఈ యొక్క లెంట్ కాలం వచ్చింది కాబట్టి మేము ఉపవాసం ఉంటున్నాము. మరి ఆ సహోదరి చెప్పినట్లు, దేవుడు సెలవు మీద కష్టపడినప్పుడు నేను ఈ మాత్రం కష్టపడి నేను ఉపవాసం ఉండలేనా? దేవుని కోసం మనం కష్టపడేంత గొప్పవాళ్ళం కాదు. దేవుడు చేసిన కార్యములో మనం 1% కూడా చేయలేం. ఉపవాసం ఉండడం వల్ల దేవునితో మనం సమానమైన ఏ క్రియ మనం చేయలేం. మన ఇంట్లో అందరు రక్షించబడ్డారా? అందరికీ మారు మనసు ఉందా? అందరూ యేసు ప్రభువుని ఎరిగి వారి జీవితాలు మార్చుకున్నారా? అట్టి మార్పు మీ కుటుంబంలో ఉందా? అందరూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? దైవ భయం వారిలో ఉందా? లేనప్పుడు నువ్వు ప్రతిదినం లెంట్ పాటించాలి. ప్రతిదినము వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. 40 దినాలే కాదు, జీవిత కాలం అంతా కూడా వారు మారు మనసు పొందేంత వరకు మనం లెంట్ ఆచరించడం ఎంతో ఉత్తమం. అట్టగాకుండా ఒక ఆచారబద్ధంగా మరి 40 దినాలు వచ్చాయని 40 దినములు మన చర్చికి వెళ్ళి రావడం వల్ల మనలో ఎటువంటి మారు మనసు కలగదు, మన కుటుంబంలో ఎటువంటి రక్షణ కలగదు. మరి కొన్ని మందిరాల్లో మనం గమనించినట్లయితే ఈ 40 దినాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫోటో పటములు ఉంటాయి. ఆ పటం దగ్గర నిలబడ్డం, చేయి పెట్టుకొని ఓ అని ఏడొస్తుంటారు. దేనికి ఏడొస్తున్నారు? యేసు ప్రభు శిలువను సజీవంగా మోసే దినములోనే ఆయన చెప్పాడు, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి. నిశ్చయంగా ఏంటంటే మన కుటుంబం నిమిత్తం ఏడిస్తే ఎంతో మంచిది. మన కుటుంబంలో మారు మనసు పొందని వారి నిమిత్తము ప్రతి దినము మనం రోధించడం ఎంతో ఉత్తమం. వారు మారు మనసు పొందాలని ఉపవాసం ఉండడం శ్రేష్టం. మరి దేవుడు సెలవులో చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోకూడదా అంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు లెంటి దినాల్లోనే కాదు, నువ్వు బ్రతికినంత కాలం. ఎందుకంటే సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు.
యేసు ప్రభు ఆ సిలువను భరించకపోతే మనము ఆ స్థానంలో నిలబడాలి. మనం మన నిమిత్తం ప్రాణం పెట్టినా కూడా మనకు రక్షణ దొరకదు. ఎందుకంటే పరిశుద్ధుని రక్తమే మనకు విమోచన రక్షణను కలుగజేయగలదు. అందుకే దేవాది దేవుడే దేవుని యొక్క ప్రణాళిక అనుసారంగా తగిన కాలములో ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆయన సకల మానవాళి రక్షణార్థం నిమిత్తము సిలువను భరించాడు. దాన్ని బట్టి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంత మారు మనసు అనుభవం నీకుంది. ఆ సిలువ నీ జీవితాన్ని మార్చలేనప్పుడు మనము ఆచరించడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. సిలువ నీ జీవితాన్ని మార్చిందా? సిలువ నిన్ను యేసునొద్దకు తీసుకురాగలిగిందా? సిలువ నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చగలిగిందా? అట్లా మార్చలేనప్పుడు మనం లెంటు ఆచరించడం వల్ల ఏమి పొందుకోగలం? అసలు లెంటు అంటే ఏంటి? లెంటు అనేది ఎందుకు ఈ యొక్క దినాల్లో అనగా ఈ వసంత కాలంలో మనం పెడుతూ ఉన్నారు? ఈ యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే లెంటు దేన్ని సూచిస్తుంది అంటే వసంత కాలాన్ని సూచిస్తుంది. వసంతకాలం. మరి లెంట్ దానికి అర్థం ఏంటంటే మరి వసంతం అనగా పుష్పించడం, చిగురించడాన్ని మనకు తెలియపరుస్తుంది. చలికాలం తరువాత ఈ వసంతకాలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భూమిలో ఉన్నటువంటి విత్తనాలు ఏమవుతాయి? అవి చిగుర్చడం స్టార్ట్ అవుతాయి. అవి ఆ యొక్క భూమి పగుళ్ళను చీల్చుకొని అవి బయటికి ఎదుగుతూ చిన్న చిన్న మొక్కలుగా తయారయ్యి వాటికి మంచి పూలు వచ్చి అవి పుష్పించడం ప్రారంభిస్తాయి. మరి దీనిని వసంతకాలం అంటారు. ఏ విధంగా అట్లా భూమిని చీల్చుకొని ఆ విత్తనం మొలకెత్తిందో అదేవిధంగా మరి ఈ లెంట్ కాలాన్ని ప్రారంభించిన వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనము పాపపు సంఖ్యలు తెంపబడి మనం పాప జీవితాన్ని విడిచిపెట్టి మనకు రక్షణను అనుగ్రహించినటువంటి దేవుని వైపు చూస్తూ నడవాలి. ఆయన అనుగ్రహించిన ఈ యొక్క రక్షణను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటూ ఈ లెంటును ప్రారంభించినారు. ఈ లెంటు మరి క్రీస్తు శకం 325వ సంవత్సరంలో కాన్స్టాంటిన్ అనేటువంటి ఆ చక్రవర్తి మరి నైసియా ప్రాంతంలో క్రైస్తవ సమావేశంలో వీళ్ళందరూ కూడా క్రైస్తవ సమావేశం అక్కడ జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా అక్కడ కూడి అప్పుడు ఈ చక్రవర్తి కాన్స్టంటైన్ ఏం చేస్తున్నాడంటే ఈ లెంట్ కాలము ఏర్పరచబడాలి అని దీన్ని మనం ఏర్పరిచి మానవుడు మరి పాపంలో మునిగి తేలుతున్నాడు, అతను పరిశుద్ధపరచబడాలి. మానవుడు గర్వంతో నింపబడి ఉన్నాడు. మరి తను ఈ బూడిద కంటే వ్యర్థమైన వ్యక్తి అని తెలుసుకోవాలంటూ ఈ భస్మ బుధవారం అనే ఒక దినాన్ని ప్రారంభించి అప్పటి నుంచి 40 దినములు లెక్కబెట్టి మరి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన దినాలకు మరి కరెక్ట్గా కౌంట్ వచ్చే విధంగా లెక్క పెడుతూ ఉన్నారు. ఈ 40 దినాలు ఎందుకు ఎన్నిక చేయబడిందంటే మార్కు సువార్త 1వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు 40 దినములు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు అని రాయబడి ఉంది. మరి దీన్ని పట్టుకొని 40 దినములు మనం కూడా ఉపవాసం ఉండాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు మనం కలిగి ఉండాలి. మరి యేసు ప్రభు సెలవులో పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటూ ఇలాంటి దినాల్ని ప్రపంచము ఆచరిస్తూ ఉంది. మంచిది. ఇది ఒక ఆచారబద్ధంగా కాకుండా నీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటే అది ఎంతో మేలుకరం, ఎంతో మంచిది. మరి ఈ యొక్క దినాలు వసంత కాలంలోనే రావాలని మరి ఆ దినాలు ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి చెప్పినందువల్ల, ఎందుకంటే వసంతకాలం అంటే ఏంటి? మట్టిలో నుంచి ఈ విత్తనాలు చీల్చుకొని పైకి వచ్చేటటువంటి కాలం, మొక్కలు మొలకెత్తే కాలం.
కాబట్టి ఈ విధంగానే యేసు ప్రభువుని మనం నమ్మిన మనం మన పాప జీవితం నుంచి మనం బయటికి రావాలి అంటూ దాన్ని ఆ వసంతకాలాన్ని ఈ యొక్క 40 దినములు లెంటు కాలంగా ఎన్నుకున్నారు. మరి ఈ దినాలు కూడా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు ఆ తేదీల్లోనే దీన్ని ఏర్పరచాలని ఒక నిర్ణయాన్ని ఆ దినాల్లో తీసుకొని, మరి చంద్రుడిని బట్టి కాలాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి దాని లెక్కతో వీళ్ళు ఏం చేసినారంటే ఒక నిర్ణయాన్ని తీసుకొని మధ్యలో ఉన్నటువంటి ఆదివారాలు పునరుద్ధాన దినం కనుక వాటిని లెక్క పెట్టకుండా 40 దినములు ఏర్పాటు చేసి దానికి ఒక క్యాలెండర్ ఏర్పరిచి దాన్ని లెంటి దినాలంటూ ఆచరిస్తున్నారు. దీన్ని బట్టి మరి దేవునికి స్తోత్రం. మరి ఏదో ఒక విధంగా నిజంగా వారు యేసునద్దుకు రాగలిగితే వారి జీవితాలు దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏర్పడగలిగితే ఈ లెంటి దినాలు నిశ్చయంగా అనేకుల జీవితాలని మార్చునుగాక. కానీ యేసు ప్రభు నిశ్చయంగా ఏం చెప్తున్నాడంటే ఈ లెంటి దినాల్లో మట్టుకే నీలో దుఃఖం ఉండకూడదు, కానీ నువ్వు ఆ రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందే దుఃఖము, దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారకుండా మనం ఎన్ని లెంటి దినాలు పాటించినా మనలో మారు మనసు రానందువల్ల మనుషులు ఏం చేస్తున్నారు, అదే పాప జీవితంలోనే జీవిస్తున్నారు. ఈ యొక్క 40 దినాలు నేను నాన్ వెజ్ తినను, లేకపోతే మా ఇంట్లో ఏది పెళ్ళిళ్ళు లేకపోతే పుట్టినరోజులో ఏ కార్యక్రమాలు మేము జరుపుకోము, ఇంకా ఎటువంటి చెడు వ్యసనాల జోలికి నేను వెళ్ళను అంటూ ఈ 40 దినములు దాటిన తర్వాత మళ్ళా పాత జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎందుకోసం లెంట ఆచరిస్తున్నావు? నీలో ఉన్నటువంటి మనుష్య స్వభావాలు, మారు మనసు లేనటువంటి పగ, ద్వేషము, కక్ష, మరి లోకానుసారమైనటువంటి పాపపు క్రియలు, వీటన్నిటిని కూడా నువ్వు వదులుకోకుండా నేను లెంట్ పాటిస్తున్నాను అన్నందువల్ల మరి నీలో నూతనత్వం ఎక్కడొచ్చింది? లెంట్ అనగా మరి ఆ పుష్పించే సమయం, విత్తనాలు మరి మట్టిని చీల్చుకొని బయటకు వచ్చే సమయం. అటువంటి మార్పు నీలో కలిగిందా? అట్టి మార్పు ఈ లెంటి దినాలు నీలో తీసుకొస్తున్నాయంటే అద్భుతం. లెంటి దినాలు ఎప్పుడు కూడా ఇట్టి మార్పును తీసుకొని రాలేవు. నువ్వు దేవుని యొద్ద ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా దుఃఖపడతావో, నా జీవితాన్ని మారాలి యేసయ్యా, నన్ను మార్చి యేసయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నిజంగా కన్నీరు గారుస్తావో అది రక్షణార్థమైన మారు మనస్సును తీసుకొని వస్తుంది. నువ్వు నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటావు. మరి దేవుని వాక్యం చెప్పినట్లు 2 కొరింథీ 5:17లో క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము కొత్తవవ్వాలి. అట్ట కానప్పుడు మన జీవితంలో ఉపవాసాలు ఉన్నందువల్ల ఏ విధమైన కార్యాలు జరగవు. యేసు ప్రభువు ఏం చెప్పినాడు? నా నిమిత్తము మీరు ఏడవడం ఆపేసేయండి అంటున్నాడు. మీరు ఏడుస్తున్నారని నేను సిలువను మోయకుండా ఆపేశానంటే మీకందరికీ రక్షణార్థమైన మారు మనసు దొరకదు, రక్షణ దొరకదు, ఆత్మరక్షణ పొందుకోలేరు, నిత్యరాజ్యాన్ని చేరుకోలేరు. కనుక మీ మారు మనసు నిమిత్తం ప్రార్థన చేయండి, మీ రక్షణ నిమిత్తం ప్రార్థించండి. మీరు కుటుంబ సభ్యులు, మీరు మీ కుటుంబము సంపూర్ణంగా దేవుని నమ్ముకున్నారా? పరిపూర్ణంగా దేవునిందు విశ్వాసం ఉంచి మరి ఆచారబద్ధంగా కాకుండా దేవునిందు భయభక్తితో చర్చికి వెళ్తున్నారా? ఏదో ఆచారం కొరకు మనం ఆదివారం వచ్చిందని చర్చికి వెళ్తున్నామా, లేక సంపూర్ణ మారు మనసుతో దేవుని భయంతో ఆయన వద్దకు మనము వెళ్తున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలి. మరి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, రోమా 6:16-18 వరకు. ఇక్కడ వాక్యం చెప్తుంది, లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపముకే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతారో దానికే దాసులని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి పాపమునకు దాసులుగా ఉన్న మీరు మొట్టమొదట నీతికి దాసులయ్యామని దేవునికి దాసులుగా జీవించండి. మారు మనసు పొందండి. దేవుడు లేదా దేవుని యొక్క వాక్యము ఈ మొత్తము మనం చదివినట్లయితే దాని మూలం మనకేం చెప్తుందంటే నీ జీవితము మారాలి. మన జీవితాలు మారు మనసు పొందుకొని దేవుని యొద్దకు నడిపించబడాలి. దేవుని యొద్దకు మనం వచ్చుటే నిజమైనటువంటి రక్షణకు ఆరంభం. ఆయన యొద్దకు రాకుండా మనం ఎన్ని ఆచారాలు ఆచరించినా కూడా అవి దేవుని యొద్దకు మనం తీసుకొని రాలేవు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పాడిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయము పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడి దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకోనండి అంటున్నాడు. ఎవరు నవ్వు దుఃఖానికి ఆనందం చింతకు మార్చుకోవాలి? ఎవరంటే దేవునికి లోబడని వాళ్ళు, ఎవరంటే ద్విమనస్కులు కలిగి, అనగా డబల్ మైండ్నెస్, సగం లోకము సగం దేవుడు అంటూ ద్విమనస్సుతో జీవించే వాళ్ళు ఏం చేయాలంట? నవ్వును దుఃఖమునకు ఆనందము చెంతకును మార్చుకొని దేవుని చెంతకు రావాలి, యేసయ్య యొద్దకు రావాలి. అట్ట నువ్వు యేసయ్య యొద్దకు వచ్చినప్పుడే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రక్షణ పొందిన వారి పరిస్థితి ఏం చెప్తుంది దేవుని వాక్యము? మారు మనసు పొందిన వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో అది కూడా మనం చదివి మరి ముగిద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో మనం చదివినట్లయితే దేవుడు ప్రభువైన యేసు ఈ మాటలు చెప్తాడు. ఇప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని సమాజ మందిరంలో ఆయన చదివేటప్పుడు ఈ మాటలు చెప్తాడు. ఏం చెప్తున్నాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చింది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒక కాలంలో మనం బంధించబడి వారిగా ఉన్నాం, చెరలో ఉన్నాం. ఏ చెరలో? పాపపు చెరలో, పాపపు బంధకాల్లో బంధించబడి ఉన్నాం. మనందరినీ దేవుడు విడుదలిచ్చి ఆయన ఏం చేస్తున్నాడంట? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తున్నాడు, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును మనకు అనుగ్రహించాడు. భారభరితమైన ఆత్మ, ఈ పాపపు భారం నింపబడిన ఈ ఆత్మకు విడుదలిచ్చి స్తుతి వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ స్తుతి వస్త్రాన్ని ధరింపజేశాడు. మరి అలాంటప్పుడు మనము ఇంకా దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు శిలువ మీద చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఈ విధమైనటువంటి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేశాడని ధ్యానం చేయాలంటే ప్రతి దినము ధ్యానం చేయండి. శిలువ గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంట. ఆ దేవుని శక్తి పొందుకోవడానికి నువ్వు ప్రతిరోజు శిలువని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నువ్వు స్తుతించాలి, ఘనపరచాలి. కానీ నిజమైన రక్షణార్థమైనటువంటి దుఃఖం కలిగి ఉండండి. మీ కుటుంబ సభ్యులందరూ మారాలని ఉపవాసం ఉండండి. అది ఈ యొక్క లెంటి దినాలను మట్టుకే కాదు, మన జీవితం అంతా కూడా మనము ఉపవాసం ఉండి వారి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. లెంటి దినాలు ఆచరించే వాళ్ళు ఆచరించండి, కానీ దేవుని చిత్తానుసారంగా ఆచరిస్తే అది మనకు మేలు. ఒక ఆచారబద్ధంగా మనం వెళ్ళినందువల్ల దానివల్ల మనకి ఎటువంటి మేలు కలగదు. ఎందుకంటే మన దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు.
భారభరిత ఆత్మని ఆయన తీసివేశాడు. మనకు స్తుతి వస్త్రాన్ని, ఆనంద తైలమును అనుగ్రహించాడు. దేవునిలో మనం ఆనందించే వారిగా మారు మనసు రక్షణ అనుభవాన్ని దేవుడిచ్చినాడు. హల్లెలూయా. అది ఎరిగిన వాడు తిరిగి పాపం చేయడు. అది గ్రహించిన వాడు తిరిగి లోకంలోనికి వెళ్ళడు, లోకానుసారంగా జీవించడు. కాబట్టి నువ్వు నిజమైన రక్షణ పొందుకొని ఉన్నట్లయితే ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి జీవించు. లెంటు దినాలు మాత్రమే కాదు, నీ జీవితకాలమంతా నీ సహవాసము నీకు రక్షణ అనుగ్రహించిన దేవునితో ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ క్రీస్తుతోనూ ఉండాలని వాక్యం చెప్తుంది. అటు సహవాసము నువ్వు అనుదినము కలిగి ఉండాలి. అటు అనుభవంలో మనం ముందుకు నడిచేందుకు దేవుడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, లెంటు యొక్క ప్రాముఖ్యత గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం నాయనా. లెంటులో దుఃఖపడక నాయనా, మరి యేసుప్రభు శిలువ మీద మరణించాలనే దుఃఖము కాక రక్షణార్థమైన మారు మనసు పొందుకోవడానికి దేవుని చిత్తానుసారమైన దుఃఖం మాకు అనుగ్రహించండి. అట్టి నిజమైన దుఃఖమే మా జీవితాన్ని మార్చగలదు, మా జీవితాన్ని రక్షించగలదు, మా కుటుంబ సభ్యులని దేవుని దగ్గర నడిపించగలదు. అట్టి దేవుని చిత్తానుసారమైన దుఃఖము నైనా మరి లెంట్ ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ లెంట్ తర్వాత వారందరూ మారు మనసు పొందాలి. ఇక తిరిగి పాపం చేయకూడదు, ఇటుకి తిరిగి లోకం వైపు చూడకూడదు యేసు నామములో. అట్టి నైనా క్రమమైనటువంటి మారు మనసు పొందుకునే దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో కలుగజేయమని నైనా, త్వరలో మీరు తిరిగి రానై ఉండగా నైనా మారు మనసు పొందుకొని నైనా నీ వెంట నడిచే అనుభవం, నీతో సహవాసం కలిగిన అనుభవాన్ని మాకు అందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.